రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో మీకు తెలిసిందే కదా, హోలీ రోజు తండాయి చాలామంది తాగుతూ ఉంటారు. అదే తండాయి కొంచెం హెల్దీ వేలో మనం ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఎస్, హోలీ స్పెషల్గా ఈరోజు తండాయి ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. తండాయికి కావాల్సిన పదార్థాలు: పాలు, పసుపు, బాదం, వాల్నట్, పిస్తా పొడి, యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన ఖర్జూరం. హోలీ స్పెషల్ తండాయికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. రెసిపీలోకి ఎంటర్ అయిపోదాము. ఓకే, సింపుల్ రెసిపీ యాక్చువల్లీ, ఎందుకంటే పండుగ రోజుల్లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెసిపీసే ప్రిపేర్ చేసుకుంటుంటారు. దట్ టు ఫేమస్ కూడా, చాలా ఎక్కువ మంది. అండ్ దీంట్లో మనకు పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం ట్విస్ట్గా మనం హెల్దీగా నో షుగర్స్ నో జాగరీతో చేసుకుంటున్నాము. నో షుగర్ నో జాగరీ. ఇంకేం వేస్తారు చూద్దాం, అయితే ఎలా చేస్తారు ప్రిపేర్ చేసుకుందామా? ఎస్ అశ్విని గారు. సో ఫస్ట్గా మనము పాలు తీసుకున్నాము. దీన్ని వేడి చేసి చల్లార్చాను, ఎందుకంటే తండాయి చల్లగా తాగితే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అలసిపోతాం కాబట్టి చల్లగా ఎక్కువ తాగాలనిపిస్తుంది, అందుకనే. అలాగే మనము డేట్స్ తీసుకున్నాం అశ్విని గారు, ఖర్జూరాలు. సో దాన్ని కూడా నేను పాలలో సోక్ చేశాను. సో దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే. చెక్ చేసుకుందాం అశ్విని గారు. ఓకే, ఇంకొకసారి చిన్న లమ్స్ ఉన్నాయి. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని గారు. మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో డేట్స్ ఏదైతే మిక్సీ చేసుకున్నామో దాన్ని ఫస్ట్ యాడ్ చేసుకుందాము. ఓకే. సో బెల్లం కానీ పంచదార కానీ మనం అందుకే యూజ్ చేసుకోవట్లేదు, దీంతోనే మనకి ఆ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్. సో నెక్స్ట్ మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి మనము యాడ్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కాదు, ఈవెంట్స్లోని అది ఇది తాగడమే తప్ప ప్రాసెస్ అయితే తెలియదు ఇప్పటివరకు. ఇదే ప్రాసెస్ ఉంటుందా, మీరేమైనా ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తారు? లేదు అశ్విని గారు, నేను డిఫరెంట్గా చేస్తున్నాను. ప్రాసెస్ తండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో దీంట్లో కాస్త టర్మరిక్ యాడ్ చేస్తున్నాను అశ్విని గారు. ఇది కూడా మీరే యాడ్ చేస్తున్నారా? బయట యాడ్ చేయరు? బయట యాడ్ చేయరు. బయట మనకి సాఫ్రాన్ యాడ్ చేస్తారు, కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటారు. నేను దాని బదులుగా హెల్దీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. అండ్ ఫైనల్గా యాలకుల పొడి. ఓకే. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే. సో నార్మల్ ప్రాసెస్ వేరు కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్గా చేశారు కదా. దీంట్లో మనం ఖర్జూరం యాడ్ చేసుకున్నాము. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చా? ఆల్టర్నేట్గా ఇంకేమన్నా ఉంటే చెప్పండి. సో ఖర్జూరం అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది అశ్విని గారు. డయాబెటిక్ వాళ్ళు కావాలంటే స్టివియా యాడ్ చేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ అనమాట, హెల్దీ వర్జన్ ఆఫ్ షుగర్ సబ్స్టిట్యూట్, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఖర్జూరం అవాయిడ్ చేసి. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. చాలా హెల్దీగా కూడా కనిపిస్తుంది. ఓన్లీ హోలీ టైంలో అలా కాకుండా ఎప్పుడెప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది తాగితే కనుక? సో అవును అశ్విని గారు, సో ఇది మనము మిడ్ మార్నింగ్ లో తీసుకుంటే చాలా మంచిది. పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఇస్తే ఇంకా మంచిది, ఎందుకంటే దీంట్లో మనం నట్స్ యాడ్ చేస్తున్నాం. దాంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, సెలీనియం, జింక్, ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంటల్కి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలు చాలా లైక్ మిల్క్ షేక్స్ కానివ్వండి, లేదంటే ఫ్యాన్సీ ఫుడ్స్ కావాలి అంటారు కాబట్టి వాళ్ళకి ఇలా మనం ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ వాళ్ళు ఇలా తాగలేదు అని అంటే దీన్ని కూడా మనము డీప్ ఫ్రిడ్జ్లో లైక్ కుల్ఫీ ఫ్రోజ్ చేసుకొని వాళ్ళకి ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కూడా ఇవ్వచ్చు. సో అలా అయితే నో కూడా చెప్పరు, చక్కగా తినేస్తారని రోజు కూడా కావాలంటారు. ఎస్. ఓకే, సో అయిపోయిందా ప్రిపరేషన్? అయిపోయింది అశ్విని గారు, మనం సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఓకే.
హోలీ స్పెషల్ థండాయి రెడీ. ఓకే, దీంట్లో అలా కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కోర్స్ ఆల్రెడీ మనకి కూలింగ్గానే ఉన్నాయి కాబట్టి మిల్క్ కూడా ఇలా కూడా బాగానే ఉంటుంది. సో టేస్ట్ చేస్తాను. షూర్ అశ్విని గారు. సో హోలీ స్పెషల్ తండాయి అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. తండాయికి కావాల్సిన పదార్థాలు: పాలు, పసుపు, బాదం, వాల్నట్, పిస్తా పొడి, యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన ఖర్జూరం. తండాయి ప్రిపేర్ చేసుకునే విధానం: ముందుగా పాలల్లో నానబెట్టిన ఖర్జూరంని మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పాలు, బాదం, వాల్నట్, పిస్తా పొడి, పసుపు, యాలకుల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హోలీ స్పెషల్ తండాయి రెడీ.